నమస్కారం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏదైతే ధర్నా కార్యక్రమంకు నిర్వహిస్తున్నారో దయచేసి నేను శాసనసభ్యుడిగా రాలేదు, రాజకీయ నాయకుడు కూడా రాలేదు. రాజకీయ నాయకుడు అంటేనే ముర్సల్లాగా తయారైండు. నేను ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, రాబోయే ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా రాలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వస్తాడు, ఎవడు ప్రత్యక్షం ఉంటాడు వస్తాడు, అధికార పట్టుడు ఎంజాయ్ చేస్తాడు. మీకు మోసాలు చేసుడు, మీకు అబద్ధాలు ఎప్పుడు, ఎన్నికలకు ముందు ఏం చెప్తావు మాకు తెలియదు, మీరేం నమ్మి మా కోట్లు ఎత్తారు మాకు తెలియదు. తెలంగాణ అసెంబ్లీలో అందరికన్నా ముందు నేనే అడిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, రిటైర్డ్ మాజీ సైనికుల గురించి, అంగన్వాడీ టీచర్ల గురించి. ఎందుకంటే నేను మొదటిసారి తొలి అసెంబ్లీ సమావేశాలకు పోతుంటే వాళ్ళని లోపలికి రానియ్యరు, ఏ మంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, మేము ఆ బండెమ్మట పడతారు. వాళ్ళని చూస్తే ఒక రకమైన బాధ. అన్న మాకు ఎన్నికలకు ముందు ఆయన క్లిప్ ఇచ్చిండి, ఇప్పుడు ఒక మంత్రి చెప్పినట్టు నా ఫోటో కూడా పెడతారు. ప్రతి ఒక్కరు అసెంబ్లీ గేట్ల కాడ ఎంత దారుణంగా మమ్మల్ని బతిమలాడుతారంటే, అన్న కొద్దిగా లోపలికి అడగండి, అప్పుడు ఏమి ఇస్తామన్నారు, కూర్చుండే పెట్టి వాళ్ళని పిలవండి, ఆఖరికి లాఠీలతో కొట్టుడు ఎందుకు అని నేను అన్నా. పిలవండి, పిలిచాలతో చెప్పండి, మీకు 10,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇప్పుడు 10,000 ఇవ్వలేము. ఇది ప్రాణాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. ఎవడు మీరు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఇక ఎప్పుడు ఏం చేయడు. ఇప్పుడు ఎవరు సిస్టర్ అంటూ 4 లక్షల ఓట్లు, నాకు తెలియదు మీ ఓట్లు ఎట్లా తీసుకోవాలి. జేబు దొంగలకు చెప్తావు బస్ స్టాండ్ ఎట్లా పాకెట్లు కొట్టేయాలో. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణలో మొదటి హక్కు ఎవరికైనా ఉన్నదంటే నిరుద్యోగ యువతకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. ఇట్లాంటి ప్రైవేట్ ఉద్యోగులు అంగన్వాడీ కావచ్చు, ఏమైతుందమ్మా, 8 లక్షల కోట్ల అప్పు, వాళ్ళు 2 లక్షల కోట్లు, ఇప్పుడున్న ప్రభుత్వం 10 లక్షలు, ఇంకొక 1 లక్ష కోట్లు తెద్దాం. కనబడని 4th సిటీకి బ్రిడ్జిలు ఎత్తున్నారమ్మా, కనబడని 4th సిటీకి 300 ఫీట్ల అడుగుల రోడ్ అట. అది చూసారు ఎక్కడైనా 4th సిటీ హైదరాబాద్ ఉంది ఎక్కడైనా? గ్రీన్ సిటీ చూసినాం, సైబర్ సిటీ చూసినాం, ఇంకో కొత్తగా వచ్చింది ఇప్పుడు 4th సిటీ. దానికి మళ్ళీ మెట్రో లైన్ కూడా రికమెండేషన్. ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఆస్తులు ఉంటాయో అక్కడ అన్ని పోతాయి. ఎవడు మీ గురించి ఆలోచించడం ఉన్నాడా? ఒక్కడు లేడు. కాబట్టి మీరు ఆలోచించండి. నేను ఏదో రాజకీయ వ్యవస్థ, నేను కూడా చెప్తున్నాను, కొద్దిగా ఇబ్బందికరం ఉంది మాకు. నేను అందుకని మధ్యన సమావేశాలకు దాంట్లోకి వస్తలేను. ఆ డిబేట్లు మాట్లాడితే ఆర్మూర్ ఎమ్మెల్యే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, ఒక ఇబ్బందికరంగా ఉంది, ఒక ఊపిలి ఉన్నట్లున్నది. అంటే ఒక పిల్లలకు ఉద్యోగాలు లేదు, అందుకు మొత్తం ముసలి తెలంగాణ కూర్చున్నది, యువ తెలంగాణ, నవ తెలంగాణ, అదొక పూర్ తెలంగాణ, ఒక యువత 2 లక్షల. నేను మొదటి శాసనసభల గవర్నర్ ప్రసంగంలో ఏమున్నది ప్రభుత్వం అంటే, ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్సిఎస్ 50,000, 6 నెలల 2 లక్షల ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు అన్నారు. నేను అదే రోజు చెప్పాను, దయచేసి ఏదన్నా ఆపండి రాష్ట్రంలో, ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, 2,50,000. ఆ అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇంకా ప్రైవేట్ కావచ్చు, ఏదైతే ఇచ్చినామో ఫస్ట్ ఈ తెలంగాణని ఒక రీఛార్జ్ చేద్దాం. ఇది బీమార్ తెలంగాణ అయింది, బీపీ తెలంగాణ అయింది, షుగర్ల తెలంగాణ అయింది. ఉద్యోగులు ఒక 30 ఏళ్ల కుర్రాడు చేసే పని ఎట్లుంటది, ఒక 60 ఏళ్ల వృద్ధుడు చేసే పని ఎట్లుంటది? దరిద్రం నింపారు తెలంగాణలో. తెలంగాణ వెనుకబడిపోయింది మొత్తం. రాజకీయం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు కూడా దయచేసి రాబోయే ప్రభుత్వాలైనా ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా నమ్మండి, రాజకీయ నాయకులు ఏది మాట్లాడితే అది మాట్లాడితే సప్పట్లు కొట్టుడు, వాడి కోటేసుడు, వాడు మళ్ళా ఎలక్షన్ రాగానే నోటికి వచ్చి మాట్లాడతాడు. ఒక్కసారి చెప్పండి, ఎన్నెందులు మోసపోతారు? ఎవరు లేడు మనకు, ఎవరు రాడు. రాజ్యం వాడి చేతిలో ఉంది. ఇంకా గంట అయితే పోలీసులు వస్తే నిన్ను నన్ను ఇద్దరు వచ్చేస్తారు. రాజ్యం వాడి చేతిలో ఉంది. రాజు ఎవడు కావాలో మీరు నిర్ణయించుకోండి. మాలాంటి వాడు వచ్చిన నొత్తులు బాగుపడరు. ఇది ఓపెన్ గా చెప్తున్న ఈ రాజకీయ వ్యవస్థకు కొద్దిగన్న కనికరం చూపండి. తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది?
ఇట్లా అన్ని నోటికి వచ్చింది చెప్తున్నాను, నేను చెప్పలేను కానీ ఆ మాటలు వాళ్ళందరూ పెద్దవాళ్ళు సీనియర్లు రాజకీయ నాయకులు, మేము కూడా రాజకీయ నాయకులం. కానీ ఏదైనా సరే ఇప్పుడు మేము మాట్లాడినాం అనుకో కొద్దిగా ఉండాలి నెక్స్ట్ ప్రభుత్వంలో వస్తే మళ్ళీ మేము రా మీ మీటింగ్కు ఇక ఆడతారు. ఇప్పుడు ఉన్న ఆడు ప్రత్యక్షం కత్తారు కదా, ఇక ఆడచ్చి కూర్చుంటారు. మీరు మాత్రం ఆడనే ఉంటారు, మేము మాత్రం మారుతూ ఉంటాం 5 ఏళ్ళకోసారిగా. సమస్యలు పరిష్కారం అయ్యేది లేదు. కాబట్టి రాజకీయ నాయకులకు చెప్తున్నా, మీకు అది చెప్పేది ఈ వేదిక ద్వారా చెప్తున్నా, బంగారు తెలంగాణ వస్తుందో రాదో ఇట్లాంటి తెలంగాణను మాత్రం ఉంచకండి, ఏడ్చేవి తెలంగాణను ఉంచకండి. ఈ ఆత్మహత్యలు కోలుకోలేదు. శ్రీకాంతాచార్యులు, యాదిరెడ్డిలు, స్వర్ణక్కలు తనదంటే రాజకీయ వ్యవస్థ కనెక్ట్ చేస్తాం. మళ్ళా ఆ బిడ్డలు కోరుకున్న తెలంగాణ వేరు. కానీ మేము వెళ్తున్నాం, ఇప్పుడు మా బిడ్డలు వెళ్తేట్టున్నారు, మేము సంపాదించుకుంటున్నాము. మేము ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మీకు అనుకుంటున్నారా? రీజనల్ రింగ్ రోడ్ మీకు అనుకునేరు. మా గురించి మా మనమలు మునిమనమల గురించి మాకు సరిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు, కోకాపేట, గంజారైల్స్ అంతా మాకు సరిపోయింది. ఇక కొందరికి ఇప్పుడు అక్కడ జాగా సరిపోతున్నాను 4th స్ట్రీట్ 5th స్ట్రీట్ పోయినరాకు పెద్ద గోల్కొండకు. మళ్ళీ మీరు పుస్తకాన్ని అనుకున్నారు మీ గురించి రీజనల్ రింగ్ రోడ్ ఎత్తున్నారు. కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులల్లా ఎంతో కొంత నిజాయితీ మొదలు కావాలి. ఎవడో ఒక్కడు ముందుకు రావాలి. ఈ బిడ్డల గురించి మాట్లాడేటోడు, నిరుద్యోగుల గురించి మాట్లాడేటోడు, నిస్వార్థంగా ఉంటాడు. బతకండి, సమాజాన్ని బతికిద్దాం, మనమే బతుకుదాం అనేది కొత్త సమాజం చూస్తున్నాను. ఏమైతుంది ఇంకొక ఇప్పుడు 2 లక్షల కోట్లు తెచ్చినాం. జూలై 1 వరకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం. 2,40,000 కోట్లు పోయినసారి. నేను చెప్తున్నా, ఒక్క పెన్షన్ రాలేదు నాకు కాన్సెన్స్లా, ఒక్క రేషన్ కార్డు రాలేదు నాకు కాన్సెన్స్లా. 74 ఇండ్లు మాత్రమే మొన్న 3 మండలాలు రివ్యూ అయితే 74 లక్షలు వచ్చినాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువాయే, 2 లక్షల కోట్ల అప్పు ఎటువాయే, 5 లక్షల కోట్ల ఎటువాయే నా డబ్బు. ఇదంతా దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు సామాన్య ప్రజలకు చెప్పలేము. మీరు ఒక్కొక్కడు ఒక నాయకుడు కానీ అంటే మీరు రాజకీయాలు రారు, మిమ్మల్ని ఉంచారు. ఇది ఏముండి గంగలు పోయినాయి, నెల జీతం వచ్చి గంగలు పోతలేదు మీకు, మిమ్మల్ని రానియరు. కానీ ఏదో ఒక నిజాయితీగా డబ్బులు సంపాదించడం చాలా దారులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ అణిచివేసే రాజ్యమున్నతులు, దుర్మార్గులైన రాజకీయ నాయకులు, నేను ఏ పార్టీని అంటలేను, ఇంక్లూడింగ్ మీ, నన్ను నేను కూడా అనుకుంటున్నాను. దుఃఖం వస్తుంది వ్యవస్థలకు పోతే. నిన్న పోయిన దేగావ్ అనే గ్రామానికి 4 అంతస్తులుడికి 4 పెన్షన్లు ఉన్నాయి, 67 ఏళ్ళ వృద్ధులున్నాడు పెన్షన్ లేదు. అడిగిన ఎంఆర్ఓని, ఈ పేదవాడి కన్నీరు ఏం చేయమంటావు ఎంఆర్ఓ గారు? చాలా సమస్యలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు మీరే ఇట్లా నిర్జీవంగా తయారైన వ్యవస్థలు. ఎవడు వస్తాడు మీ గురించి? ఎవడు రాడు. 10 మినిట్కి అందరు కేల్ కథం, దుకాణం బంద్. 2 అయితే మీకు పర్మిషన్ కథం. మీ సమస్యల గురించి నిజమైన మీ బిడ్డలని ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా గుణపాఠం కావాలి. దయచేసి సుధీర్ అన్న సీనియర్ నాయకుడు, ఏదో శ్రీనివాస్ అన్న చెప్తున్నా, రాజకీయాలు ఎన్ని రోజులు చేసినాం. ఒక్కనైనా మన బిడ్డల గురించి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. అప్పైతే కానీ 50,000 కోట్లు ఏమవుతుంది? ఇది పోతుంది. ఇప్పుడు మీ బిల్లియాడికి పోతుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతుంది. రామకృష్ణారావు ఉన్నాడు మొన్నదాకా, లేదు అంటాడు. అన్నిటికీ వచ్చేటప్పుడు 1,000 కోట్లు బిడ్డల గురించి ఎందుకు రావని నేను అడుగుతున్నా. మీరందరు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతం, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, వీలైతే మజ్లిస్ సోదరులు కూడా చెప్తున్నాను, దయచేసి ఇది మన తెలంగాణ, త్యాగాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. జాతి నిర్వీర్యం అయిపోతుంది, నిరాశకు లోనవుతుంది. ఈ జాతి నిరాశకు పోవద్దు. సోదరుడు అన్నట్లు ఆత్మహత్యలకు పరిష్కారం కాదు, మనం సాధించుకుందాం. ఒక్కటి మాత్రం మీరు మేల్కొనండి, రాజకీయ వ్యవస్థ మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పెట్టాలో అక్కడ కర్రువాత పెట్టండి. మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆగమాగం అయిపోయి మీ బిడ్డల భవిష్యత్తును మార్చుకోకండి దయచేసి. మీరు ఎట్లన్నా బానిసాలుగా బతున్నారు, మీ బిడ్డలను బతకనియకన్నట్లు. మీరు మోసపోతూనే ఉన్నారు. ఎవడైతే మీ గురించి ఉంటాడు, పార్టీలు పక్కన పెట్టండి, మీ గురించి పోరాటం అసెంబ్లీకి పంపి అందరు ఒకటి కండి. మంచిగా ₹1 అయితే ₹1,00,00,000 అవుతుంది, దాన్ని పంపించండి. ఏమైతే ₹1 అయితే సస్తామా? మనం పోలేకపోవచ్చు, మంచిగా మంది అయితే కోట ఇది ఒకటి పంపించండి. నిసారైన నిజమైన మీ ఉద్యమ నాయకుడిని. డబ్బులు లేకపోతే మీరే రారు మా దగ్గరికి. కాబట్టి రాజకీయ నాయకులకు ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తున్నా, దయచేసి మీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినట్లు ఈ బిడ్డలకు కూడా కొద్దిగా న్యాయం చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన కార్పొరేషన్ కావచ్చు, ఇంకా ఏదైతే కమిషన్లు లేని జీతం స్ట్రైట్ గా కావచ్చు, చిన్న చిన్న సమస్యలు మొత్తం ఒకసారి కాకపోవచ్చు. ప్రధానంగా మన జాతి, మన యువత, నిర్వీర్యం అయిపోతున్న యువతని కాపాడుకోవాలంటే రాజకీయ వ్యవస్థలోనే
నిజాయితీ ఉండాలి. వీళ్ళ కోరికలు ఎంతో కొంత మొత్తం కాకుండా కూడా వాళ్ళకు సంతన చేకూర్చేట్లు సుధీరణ లాంటి వాళ్ళు, సీనాన్న లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేసి పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలని మనమందరం పార్టీలకు అతీతంగా కూర్చుని మాట్లాడదాం. అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోదాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. దయచేసి ఈరోజు పచ్చ పెన్ను ఉన్నది. ఈ పచ్చ పెన్ను ఉన్నప్పుడు ఏమైనా ఊపిరి పోసిపోదాం, ఒకరికైనా ఉయ్యాలను ఊపిపోదాం. ఈ పచ్చ పెన్ను గంగలో పోయి మళ్ళీ 3 ఏళ్ళు అయితే ఉండదో ఉండదు. ఈ ఓడికి వెళ్తలేదు, ఓడిపోయినాడు మళ్ళా పగాలవుతున్నాడు. మళ్ళీ అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు చదువుకున్న సమాజం, మీరు మేల్కొల్పండి, మేము సెట్ అవుతాం. మీరు సెట్ అయ్యే వరకు మేము సెట్ కాము. కాబట్టి మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ జరిగే అసెంబ్లీ సమావేశంలో సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరిని కట్టుకొని గౌరవనీయ ప్రభుత్వ అధినేతల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాం అవసరమైతే. కనికరించే పని వారు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తాం. బోలో భారత్ మాతాకి. అన్న థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ గౌరవ చిరంజీవులు గారు